సో హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం నరసాపురంలో ఉన్నాము. ఆల్రెడీ పార్ట్ 1 అని చెప్పి ఒకటి పెట్టాను. మనం వచ్చినప్పుడు నరసాపురం వచ్చినప్పుడు. సో అది చూసుంటే ఇది తెలిసిద్ది ఏంటని చెప్పి. ఒకవేళ చూడకపోతే కనుక అది ఒకసారి చూడండి, నా పేజ్లో ఉండిద్ది. సో ఇప్పుడు వచ్చేసేపాటికి మనం నరసాపురంలో గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాము. టెలిస్కోపిక్ ఫిట్టింగ్ ఇది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనం డోర్స్ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసేపటికి ఇది టెలిస్కోపిక్ ఛానల్ ఇప్పుడు పైన బిగిస్తుంది. డోర్ బిగిస్తే మనకి ఇలా ఉంటుంది అనమాట లుక్. వచ్చేసేపటికి మేము ఆ డోర్ ఒక్కొక్కటి వచ్చేసేపటికే ఒక 70 కేజీస్ 80 కేజీస్ అట్లా ఉంటుంది. అట్లా తీసుకొచ్చి ఇక్కడంటే ఉన్నది చిన్న ప్లేస్లో బిగిస్తున్నాం. మేము ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద ప్లేస్లో కూడా బిగిస్తాం. ఇది చిన్న ప్లేస్ కదా, సో కానీ 2 డోర్సే పడతాయి. ఒక డోర్ పెట్టిన తర్వాత ఇంకో డోర్ పెట్టడానికి నా కష్టాలు పడాలి. అన్ని కష్టాలు పడుతూ కూడా ఆ డోర్ ఎక్కిస్తాం మేము. అది ఇంకా ఎక్కించిన తర్వాత ఇట్లా చెకింగ్ ఒకసారి చేసుకుంటాం మొత్తం సెట్ అయిందా లేదా అని చెప్పి. ఇంకా సెట్ అయిన తర్వాత సాఫ్ట్ క్లోజ్ పనిచేస్తుందా లేదా అని చెప్పి, అంటే ఇది వాల్ కానుకున్నప్పుడు గుద్దుకోకుండా సాఫ్ట్ క్లోజ్ పనిచేస్తుందా లేదా అని చెప్పి సెట్ చేసుకుంటాం. ఇంక ఇది పోతే కస్టమర్ హౌస్ అండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. దీనికి మెటీరియల్ మనమే సప్లై చేస్తాం. ఇంక ఇది వచ్చేసి కిచెన్. ఇది హౌస్ మొత్తానికి కూడా 2 ఫ్లోర్స్కి మనమే సప్లై చేసాం అనమాట. ఆ కింద ఇదంతా కూడా నల్ల కనబడుతుంది చూసారా, ఇది వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ అనమాట. ఇది నో హ్యాండిల్ లేకుండా కింద ఒక 12 mm పెంచుతాం అనమాట కింద వైపు. ఇంకా అదే హ్యాండిల్ లెక్క. ఇది కిచెన్ మొత్తం చూడండి. ఇవి సైడ్ హ్యాండిల్స్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. ఇంక ఇది సెల్ఫ్ లాగా, అంటే లోపల ఎల్బాట్ చేసేసి ఇట్లాగా సెల్ఫ్లు అనేవి బిగిస్తూ ఉంటాము. సెల్ఫ్లు కూడా మొత్తం 12 mm సెల్ఫ్స్ అవన్నీ పెడతాము. ఇంకపోతే ఇది వచ్చేసేపాటికి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిచెను మీరు కింద పైన 2 సేమ్ యాజ్ డీజ్ ఉంటాయి అన్నమాట. మీరు పైన ఏం చూస్తారు కింద కూడా అదే ఉంది, కింద ఏం చూస్తారు పైన కూడా అదే ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇక్కడంతా కూడా మెటీరియల్ మనమే సప్లై చేస్తాం. సో అదే అండి, ఇంకా నరసాపురంలో అయితే పని అయిపోయింది. ఇప్పుడు మనం విజయవాడ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మధ్యలో ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రెస్టారెంట్ ఒకటి కనిపించింది, వినాయక రెస్టారెంట్ అని చెప్పి. ఇంకా సర్లే అయితే వెళ్ళి ఒక ఫుడ్ తినేద్దాంలే, ఎందుకంటే నైటు 11 అవుతుంది టైం వచ్చేసేపటికి. వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేసి పెట్టడానికి, కంటెంట్ చాలా ఉంది కానీ ఎడిటింగ్ చేయడానికి టైమే లేదు. ఏం చేయలేదు కొంచెం మీరు. సో మా ఇద్దరికి వచ్చేసేపాటికి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. ఇంకా ఇది చూస్తేనేమో సాస్ ప్యాకెట్లు అయితే సాస్ డబ్బాలు లేవు, సాస్ ప్యాకెట్లు ఇచ్చాడు. ఏంట్రా బాబు సాస్ ప్యాకెట్లు అయితే ఎప్పటికీ అవుతుంది, సాస్ డబ్బా లేదా అంటే లేదన్న. ఇంకా సర్లే అయితే అని చెప్పి ఆ సాస్ ప్యాకెట్లు తెచ్చేమన్నాను. పర్లేదు, ఓకే. మరీ అంత బెస్ట్ అని అయితే చెప్పను. ఫుడ్ పొద్దున్న తిన్నదానికన్నా ఇవాళ సాయంత్రం తిన్నది అయితే కొంచెం పర్లేదు. ఎందుకంటే అక్కడ తినింది అసలు మరీ వరస్ట్గా ఉంది. మిక్స్డ్ బిర్యానీ అడిగితే ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి ఇచ్చాడు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. ఇంకా దాంతో పోల్చుకుంటే ఇది పర్లా. చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగితే చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే స్పైసీ చేయమంటే కారం ఎక్కువ వేసాడు. ఇంకా సాస్ ప్యాకెట్లు వేసుకొని, అంటే మరి ఆ ఊళ్ళో ఇంకా అది పద్ధతి మరి. ఇంకా అందుకే ఇంకా సాస్ ప్యాకెట్లు వేసేసుకొని ఇంకా అలా కానిచ్చేసా. ఫైనల్లీ టైం వచ్చేసేపాటికి 2:16 అవుతుంది టైం. విజయవాడ రీచ్ అయ్యి షాప్ దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు షాప్కి వెళ్ళిపోయి ఇంకో
ఈ ఆటోలో కనబడుతున్నాయి కదా, ఇవన్నీ షాప్లో పడేయాలి. పడేసి పడుకొని ఎప్పుడు లెగిస్తే అప్పుడు రెడీ అయ్యి షాప్కి వెళ్ళడం లేదా ఇంట్లో కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది పోస్ట్ చేయాల్సినవి. యాక్చువల్గా ఈ వీడియో కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు. అయితే ఇవాళ పోస్ట్ చేస్తాను, లేదంటే రాజమండ్రి 2 వీడియోస్ ఉన్నాయి కదా, ఆ 2 వీడియోస్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను. తెలీదు ఎప్పుడు పోస్ట్ చేస్తాను అనేది. అదే మా సొంత ఏరియా. తెల్లారిన తర్వాత 8ంటికి వెళ్తే తెల్లవారుజామున 2:20కి వచ్చా. ఓకే, ఈ సామాన్ వేసేసి మాట్లాడుకుందాం. చిన్న విషయం చెప్దామని చెప్పి అయితే వచ్చాను వీడియోలోకి. ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా మీరు చూసుకుంటే అంటే ఎలా చెప్పాలి అనేది, అంటే ఎలా మొదలు పెట్టాలనేది అయితే తెలియట్లేదు. ఎలా చెప్పాలంటే చెప్పేయచ్చు. ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు. అసలు నమ్మకం అనేది ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. ప్రపంచంలో అందమైంది ఏంటండి? మోసం. కొంతమంది అమ్మాయి అంటారు, కొంతమంది మోసం అంటారు. మోసం కాదు, ఆశ. ఆశ అందమైంది. ఎందుకంటే ఆ ఆశ ఉండబట్టే మనం అత్యాశపోతాం. అంత అందమైంది కాబట్టి ఆశ, అవతలడు కూడా ఏంటంటే దాన్ని అవకాశంగా తీసుకుంటాడు. ఎంత అవకాశంగా తీసుకుంటాడంటే, మన ఆశ ఎంతైతే ఉందో దాన్ని అవకాశంగా తీసుకొని మనకే దెబ్బ వేసేస్తారు. మీరు మామూలుగా చూసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి బేసిక్గా నా గురించి ఎవరికి తెలియదు. మామూలుగా అయితే కనుక ఇప్పుడుకొచ్చి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి కోసం చేయి చాచిన క్యారెక్టర్ కాదు అసలు మనది. ఎప్పుడు కూడా ఎవరికైనా సరే డబ్బులు కావాలి అంటే నమ్మలేరు ఎవరికైనా సరే. ఒకప్పుడు ఎవరికి కావాలన్నా, ఎంత కావాలన్నా అంత చేతిలో పెట్టండి. మా ఫ్రెండ్స్కి కూడా పెట్టా నేను. ఎట్లాగంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్లో ఎవరైనా డల్గా ఉన్నారనుకోండి, అంటే తెలిసిద్ది కదా, ఇప్పుడు ముఖం చూస్తే అర్థమవుతుంది ఆ మనిషి కష్టాల్లో ఉన్నాడా, నార్మల్గా ఉన్నాడా ఏంటనేది. కుక్కలు ఎక్కువైపోయినాయి రోడ్డు మీద, మనుషులన్నా కుక్కలు ఉన్నట్టున్నాయి. తప్పలేదు, తెలిసిద్ది కదా ఆ మనిషి మామూలుగా ఉన్నాడా లేకపోతే కష్టాల్లో ఉన్నాడా అని. ముఖం చూసి ఏయి తాకడ పెట్టుకునేవాడిని కాదు, ఏ రకంగానూ ఇబ్బంది పెట్టేవాడిని కాదు. ఎందుకంటే నాకు తెలుసు ఆ ఇబ్బందులన్నీ కూడా నేను ఒకప్పుడు పడి ఈ స్టేజ్లో ఉన్నానంటే, ఒకప్పుడు చేయి చాచి అడుక్కున్న స్థితి నాకు ఉంది కాబట్టే ఇప్పుడు ఆ చేయి చాచడానికి ముందు రావట్లేదు. అక్కడి నుంచి నేను వచ్చా. ఏదైతే నా జీవితంలో మొదలు పెట్టడానికి ఏదీ లేదో అక్కడి నుంచి నేను మొదలుపెట్టా. ఇప్పటికీ మొదలు పెడతా. నా జీవితంలో అంతా కోల్పోయినా కూడా నేను ఇప్పటికీ మొదలు పెడతా. ఎందుకంటే పడిన ప్రతిసారి మొదలుపెట్టి నించున్నోడిదే విజయం. ఆ విజయం ఎలా ఉంటుందంటే వేరే రేంజ్లో ఉంటుంది. ఎన్నిసార్లు పడ్డా సరే నిలబడుతూ ఉంటావు చూసావా, అప్పుడు వేరే రేంజ్లో ఉంటుంది అది. ఎట్లాగంటే మీకు
నేను మామూలుగా ఇప్పుడు మీరు నా మొహం చూస్తే మీరు అనుకోవచ్చు వీడి దగ్గర ఇంత డబ్బు ఉంటుందా అని చెప్పి. నాది మిడిల్ క్లాస్ కాదు, హై క్లాస్ కాదు, అలా అని లో క్లాసే. లో క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్కి వచ్చి మిడిల్ క్లాస్లో నుంచొని ఇప్పుడు అబోవ్ మిడిల్ క్లాస్లో నుంచి దాని పైకి వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి ఎవడో ఒకడు కష్టం ఉందనో నాకు ఆశ ఉందనో వచ్చి నా దగ్గర ఉన్నదంతా తీసుకొని నన్నే ముంచేస్తున్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా నిలబడి నుంచున్నంత మంచితనం కూడా లేదు. మంచితనం అనేది అసలు లేదు. ఎందుకంటే మంచితనం మనం ఏమనుకుంటామంటే, మా అమ్మగారు నాకు చెప్పింది అయితే చిన్నప్పటి నుంచి చాలా మంచితనంగా చెప్పారు. నాకు తెలిసిన మంచి అదే అనుకున్నాను నేను. నాకు పురాణాలు తెలుసు, భాగవతాలు తెలుసు, భగవద్గీత తెలుసు. ఏంటంటే అన్నీ చిన్నప్పటి నుంచే విని తెలుసుకొని ఏదైనా సరే నాకు ఒకసారి తెలిసిందంటే దాని గురించి మళ్ళీ రెండోసారి, మూడోసారి ఇట్లా తెలుసుకుంటూ ఉంటా. ఆ మంచితనం నాలో ఎక్కువైపోయి జనాలకి హెల్ప్లు చేసేద్దాం, మనం కష్టాలు పడ్డాం కదా, ఆ కష్టాలు వాళ్ళు కూడా పడుతున్నారు కదా, దాని కష్టం ఎంతలా ఉంటుందో మనకు తెలుసు కదా అని చెప్పి మనకు తోచినంత ఏదో సాయం చేద్దాం అనుకుని వెళ్తే మనకే పెట్టేస్తున్నారు. అందుకనే నన్ను అడిగితే ఎవరిని నమ్మబాకండి, ముందు అసలు ఆశ పెట్టుకోబాకండి. రేపు అనేది ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి మీరు సంపాదించారా, మీరు దాచుకున్నారా, మీరు ఖర్చు పెట్టుకున్నారా, అంతే. ఒకడు వచ్చి 2 రోజుల్లో ఇస్తాను, వడ్డీ వేసిస్తాను, లేకపోతే ఇట్లాగా నా కుటుంబం కష్టాల్లో ఉంది, లేదంటే నేనే కష్టాల్లో ఉన్నాను, ఇలాంటి ఎవడైనా చెప్పాడు అనుకోండి, ఒకటే లేదు, డబ్బులు ఉన్నా కూడా లేవు అని చెప్పేసేయండి. ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా, ఇవాళకి కూడా, ఈ రోజుకి కూడా నేను ఎవరైనా నన్ను బాధపడుతూ అడుగుతున్నారంటే ఖచ్చితంగా నిలబడి సహాయం చేసి ఉండే మనిషిని నేను. కానీ ఈరోజు నుంచి ఎవరికి సహాయం చేయను, చేసే పరిస్థితుల్లో కూడా లేను ఇప్పుడు. ఎందుకంటే నేను చేసిన సహాయానికి నేను బయటపడడానికి నాకే టైం పడుతుంది. ఎందుకంటే అమౌంట్ ఉంది, అంత పే చేయాలి. నేను సంపాదించేది సగం అయితే నేను పే చేయాల్సింది దానికి డబల్ నేను పే చేయాలి. ప్రతి నెల ఎలా పే చేయాలా, ఏం చేయాలా అని ఆలోచించడమే పని అయిపోద్ది. రాత్రులు నిద్ర ఉండదు. అందుకే అంటే నేను మీకు ఏదో సలహా ఇద్దామని చెప్పి కాదు, కానీ అంటే మీరు తెలుసుకుంటారు అని ఒక ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు నేను పడ్డ తర్వాత నాకు తెలిసింది, ఇలాంటి మోటివేషన్ ఇలాంటివి అన్నీ వింటూ ఉంటే అదేంటంటే కొంచెం ధైర్యం వస్తుంది, కానీ పర్లా నిలబడచ్చు ఆ మోటివేషన్కి. కష్టపడేవాడికే కష్టాన్ని ఇస్తాడు. బాయ్. ఎంతదాకా వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. దీనికి ఇంకా ఉంది, నేను చెప్తాను.
కాకపోతే ఏంటంటే ఏదైనా సరే గెలిచిన తర్వాత చెప్తేనే జనాలు వింటారు. ఇలా చెప్తే ఎవరు వినరు. ఇలా చెప్తే ఏంటంటే చెప్తున్నాడు లేదో సోది అనుకుంటారు, కానీ మామూలుగా ఎవరు వినరు. గెలిచిన తర్వాత వింటారు. 10K సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడతాను నేను ఖచ్చితంగా. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసా, ఉంటా. బాయ్ బాయ్, నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. టాటా, గుడ్ బై, సీ యూ.